ఫ్రెండ్స్, హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెక్చర్స్ బై హారిక. ఈ రోజు ఈ వీడియోలో మనం 1 year లో 2 మార్క్స్ సమ్స్ కంటిన్యూ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో 30 సమ్స్ అయ్యాయి కదా, ఈ వీడియోలో 31st సమ్ ఏమొచ్చింది? ఇఫ్ f maps from r to r is defined as f of x plus y is equals to f of x plus f of y for all x y belongs to r and f of 1 is equals to 7, then find sigma r is equals to 1 to n f of r అని ఇచ్చారు. ఓకేనా? ఫస్ట్ ఏమి ఇచ్చారు రాయండి. గివెన్ f max from r to r is defined as ఏమి ఇచ్చారు? f of x plus y is equals to f of x plus f of y అని ఇచ్చారు. అండ్ మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? f of 1 వాల్యూ ఎంత ఇచ్చారు? f of 1 is equals to 7 అని ఇచ్చారు. అవునా? ఇప్పుడు మనం సిగ్మా r is equals to 1 to n f of r అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం తీసుకుందాం? ఇఫ్ x is equals to 1 and y is equals to 1, x వాల్యూ 1 y వాల్యూ 1 అని మనం తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? x ప్లస్ లో 1 y ప్లస్ లో 1 పెట్టి ఫంక్షన్ లో రాయండి. ఏమొస్తుంది? f of 1 plus 1 is equals to f of x అంటే f of 1 plus f of 1 f of y అంటే. ఓకేనా? f of 1 plus 1 ఏంటి? f of 2 is equals to f of 1 వాల్యూ మనకి ఎంత ఇచ్చారు? 7. సో 7 plus 7 is equals to 7 plus 7 14 అంటే f of 2 వాల్యూ 14 వచ్చింది. సిమిలర్లీ అలాగే f of 3 వాల్యూ అంటే ఏమొస్తుంది? f of 3 ఏమని రాయొచ్చు? f of 2 plus 1 అని రాయొచ్చా? అంటే f of x plus y దానికి ఏమని ఇచ్చారు? f of x plus f of y అంటే f of 2 plus f of 1 అంటే f of 3 is equals to f of 2 ఎంత వచ్చింది? 14 plus f of 1 7. 14 plus 7 21. నెక్స్ట్ సిమిలర్లీ f of 4 is equals to ఏమని రాసుకోవచ్చు? f of 3 plus 1 అంటే f of 3 plus f of 1 అంతేనా? నెక్స్ట్ f of 3 plus 1 అంటే f of 4 is equals to f of 3 వాల్యూ ఎంత వచ్చింది? 21 plus f of 1 అంటే 7 అంటే f of 4 వాల్యూ ఎంత? 28. ఓకేనా? అండ్ సో ఆన్ అలా చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఏం కావాలి? సో మనకి f of r కావాలి కాబట్టి f of r is equals to ఏమొస్తుంది? f of 1 plus f of 2 plus f of 3 plus and so on plus f of n అంటే f of r is equals to ఏమొస్తుంది? f of 1 అంటే 7 plus f of 2 14 plus f of 3 అంటే 21 plus and so on plus ఇవన్నీ ఎలా ఉన్నాయి? 7 మల్టిపుల్ 7 14 21 7 మల్టిపుల్స్ కాబట్టి f of n ఏమవుతుంది? 7 into n. ఓకేనా? ఇప్పుడు f of r is equals to 7 కామన్ తీయండి. ఏమొస్తుంది? 1 plus 2 plus 3 plus and so on plus n. అంతేనా? ఇప్పుడు ఏమని రాయొచ్చు? 7 into ఇది ఎలా ఉంది? సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్. ఫార్ములా ఏంటి? n into n plus 1 by 2. ఓకేనా? సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది? సిగ్మా r is equals to 1 to n f of r is equals to ఏమొచ్చింది? 7 into n into n plus 1 by 2. అంతే. నెక్స్ట్ 32nd సమ్ ఏమి ఇచ్చారు? ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ f of x is equals to 1 by log of 2 minus x అని ఇచ్చారు. ఫస్ట్ గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చారు? గివెన్ f of x is equals to 1 by log of 2 minus x అని ఇచ్చారు. సో దీనికి డొమైన్ కనుక్కోవాలి. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ ఓన్లీ వెన్ ఎప్పుడు? ఇట్ ఈస్ డిఫైన్డ్ ఓన్లీ వెన్ ఎప్పుడు డినామినేటర్ అనేది మనకి 0కి ఈక్వల్ అవ్వకూడదు. సో ఏమొస్తుంది? 2 log of 2 minus x is not equal to 0 అవ్వాలి. అంతేనా? 0కి ఈక్వల్ అవ్వకూడదు. సో అప్పుడు ఏమొస్తుంది? 2 minus x is greater than 0 అవ్వాలి. 2 minus x అనేది వాల్యూ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అండ్ అలాగే దీంతో ఏమవ్వాలి? 2 minus x is not equals to 1 కూడా అవ్వాలి. ఎందుకంటే 2 minus x అనేది 1 అయిపోతే log 1 వాల్యూ 0 అయిపోతుంది. సో డినామినేటర్ లో 0 వస్తే ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. సో 2 minus x is greater than 0 అవ్వాలి. అలాగే 2 minus x not equals to 1 అవ్వాలి. సో ఇప్పుడు 2 minus x greater than 0 అంటే ఏమొస్తుంది? 2 greater than x. అండ్ ఇక్కడ ఏమొస్తుంది? minus x is not equals to 1 plus 2 అటు వెళ్తే -2. ఓకేనా? 2 is greater than x అంటే ఏమవుతుంది? x is less than 2 అనే కదా. అండ్ minus x is not equals to 1 minus 2 ఎంత? -1. ఓకేనా? x less than 2 అండ్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే x is not equals to 1 అంటే x అనేది 1కి ఈక్వల్ అవ్వకూడదు. ఓకేనా?
నెక్స్ట్ ఇప్పుడు డొమైన్ ఏంటి, దీన్ని బట్టి డొమైన్ రాయండి. ఏమొస్తుంది, హెన్స్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఏమవుతుంది, -∞, 2 టు సెట్ ఆఫ్ 1. ఓకేనా, ఆర్ దీన్నే ఎలా రాయొచ్చు మనం, -∞, 1 యూనియన్ 1, 2. ఇది డొమైన్ అనమాట, అంతే. నెక్స్ట్ 33rd సమ్ ఏమి ఇచ్చారు, కన్స్ట్రక్ట్ ఏ 3/2 మ్యాట్రిక్స్ హూజ్ ఎలిమెంట్స్ ఆర్ డిఫైన్డ్ బై aij ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ మోడ్ i మైనస్ 3j అని ఇచ్చారు. మనం 3/2 మ్యాట్రిక్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఏ మోడల్ లో ఉంటున్నది, aij ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ i మైనస్ 3j. ఓకేనా, లెట్ రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ బి, ఏమనుకుందాం, రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ 3/2 అంటే రోస్ 3 ఉండాలి, కాలమ్స్ 2 ఉండాలి. సో ఏం రాసుకుందాం, a11 a12, నెక్స్ట్ a21 a22, నెక్స్ట్ a31 a33, సారీ 32. ఓకేనా, ఇది మనకి కావాల్సిన మ్యాట్రిక్స్. ఇది aij అంటే ఫస్ట్ ఎలిమెంట్ a11 అంటే i ప్లేస్ లో 1 j ప్లేస్ లో 1. ఓకేనా, ఇలా ఒక్కొక్క ఎలిమెంట్ మనం కన్స్ట్రక్ట్ చేసి అప్పుడు మనం వచ్చిన వాల్యూస్ రాస్తే మనకి మ్యాట్రిక్స్ వస్తుంది. ఏమొస్తుంది, ఫస్ట్ a11 తీసుకోండి, అంటే ఇది aij, i ప్లేస్ లో 1 j ప్లేస్ లో 1 పెట్టండి. దీంట్లో ఏమొస్తుంది, హాఫ్ మాడ్ i ప్లేస్ లో 1, 1 మైనస్ 3 ఇంటూ j అంటే 1. ఏమొస్తుంది, హాఫ్ మాడ్ 1 మైనస్ 3 అంటే హాఫ్ మాడ్ 1 మైనస్ 3 -2. మాడ్యులస్ లో మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది. సో ఏమొస్తుంది, 2 2 క్యాన్సిల్ అయిపోతే -1 అంటే 1. ఓకేనా, మాడ్యులస్ లో ఉంది కాబట్టి. నెక్స్ట్ a12, నెక్స్ట్ మ్యాట్రిక్స్ అంటే హాఫ్ మాడ్ i ప్లేస్ లో 1 పెట్టండి, j ప్లేస్ లో 2. ఏమొస్తుంది, 1 మైనస్ 3 ఇంటూ 2. ఓకేనా, నెక్స్ట్ హాఫ్ మాడ్ 1 మైనస్ 3 2s are 6. సో హాఫ్ ఇంటూ 1 మైనస్ 6 అంటే -5. మాడ్యులస్ నుంచి బయటకు వస్తే +5 ఈజ్ ఈక్వల్స్ టు 5/2. ఓకేనా, నెక్స్ట్ a21, నెక్స్ట్ మ్యాట్ హాఫ్ మాడ్, ఇప్పుడు i ప్లేస్ లో 2 పెట్టండి, j ప్లేస్ లో 1. ఏమొస్తుంది, 2 మైనస్ 3 ఇంటూ 1. అప్పుడు హాఫ్ మాడ్ 2 మైనస్ 3 ఏమొస్తుంది, హాఫ్ ఇంటూ 2 మైనస్ 3 అంటే -1. మాడ్యులస్ నుంచి బయటకు వస్తే 1/2. ఓకేనా, నెక్స్ట్ a22 ఏమొస్తుంది, హాఫ్ మాడ్ 2 మైనస్ 3 ఇంటూ 2. నెక్స్ట్ హాఫ్ మాడ్ 2 మైనస్ 3 2s are 6. ఓకేనా, హాఫ్ మాడ్ 2 మైనస్ 6 అంటే -4. ఇది 2 టైమ్స్. సో మాడ్యులస్ నుంచి బయటకు వస్తే 2. నెక్స్ట్ a31 హాఫ్ మాడ్ i ప్లేస్ లో 3 j ప్లేస్ లో 1. ఏమొస్తుంది, 3 మైనస్ 3 ఇంటూ 1 అంటే హాఫ్ మాడ్ 3 మైనస్ 3. 3 మైనస్ 3 0 కదా, 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వాల్యూ ఏమొస్తుంది, a32 ఏంటి, i ప్లేస్ లో 3 j ప్లేస్ లో 2 పెట్టండి. ఏమొస్తుంది, హాఫ్ మాడ్ 3 మైనస్ 3 ఇంటూ 2 అంటే హాఫ్ మాడ్ 3 మైనస్ 3 2s are 6. ఏమొస్తుంది, హాఫ్ మాడ్ 3 మైనస్ 6 -3 అంటే -3/2. ఓకేనా, ఒక్కొక్క ఎలిమెంట్ వాల్యూస్ మనకు వచ్చాయి. సో కన్స్ట్రక్ట్ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది, హెన్స్ ద రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఈస్ రాయండి. ఏమొచ్చింది, a11 వాల్యూ అంతా 1. నెక్స్ట్ a12 వాల్యూ 5/2. నెక్స్ట్ a21 వాల్యూ 1/2. నెక్స్ట్ a22 వాల్యూ 2. నెక్స్ట్ a31 వాల్యూ 0. నెక్స్ట్ a32 వాల్యూ మైనస్ ఉండదు, సారీ 3/2. ఓకేనా, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ 3/2 మ్యాట్రిక్స్. ఓకేనా, అంతే. నెక్స్ట్ 34th సమ్ ఏమి ఇచ్చారు, ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అని ఇచ్చారు. అడ్జాయింట్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏమి ఇచ్చారు రాసుకోండి, గివెన్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, ఇదేనా ఇచ్చారు. సో 2/2 మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ అంటే ఏం రాస్తాం, వి నో దట్ adjoint of ABCD అనే మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ అంటే మనం ఏం రాస్తాం, D - B - C
ఏ. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ ఏమవుతుంది? అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? ఫస్ట్ డి రాయాలి అంటే కాస్ ఆల్ఫా. నెక్స్ట్ మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ సైన్ ఆల్ఫా అంటే ప్లస్ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ మైనస్ సి అంటే సైన్ ఆల్ఫాకి మైనస్ యాడ్ చేయాలి అంటే మైనస్ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ ఏముంది? కాస్ ఆల్ఫా. ఇది మనకి కావాల్సిన అడ్జాయింట్. ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఇన్వర్స్. నెక్స్ట్ ఇన్వర్స్ అంటే మనకి ఏమని తెలుసు? ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ. అంతేనా? మనకి అడ్జాయింట్ ఏ తెలుసు. సో డెట్ కట్టేస్తే వస్తుంది కదా. సో డెట్ ఏ కట్టండి. ఏమొస్తుంది? కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా అంటే మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఏమొస్తుంది ఇప్పుడు? డెట్ ఏ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. దీని వాల్యూ అంట కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. సో మనకి ఇక్కడ ఇన్వర్స్ ఏమొస్తుంది? ఇన్వర్స్ ఈజ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? 1/det అంటే 1/1 అంటే 1/1 ఇంటూ అడ్జాయింట్. అడ్జాయింట్ మనకి ఏమొచ్చింది? కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఓకేనా? అంటే ఏ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/1 అంటే 1 ఇంటూ కాస్ ఆల్ఫా అంటే ఏమొస్తుంది? కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో అడ్జాయింట్ ఇన్వర్స్ అంతే. నెక్స్ట్ 35th సమ్ ఏమి ఇచ్చారు? ఇఫ్ ఓఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్, ఏబీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 3i బార్ మైనస్ 2j బార్ ప్లస్ కే బార్, బీసీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బార్ ప్లస్ 2j బార్ మైనస్ 2k బార్ అండ్ సిడి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. దెన్ ఫైండ్ ద వెక్టర్ ఓడి బార్ అని ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు మనం వెక్టర్ ఓడి బార్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఓడి బార్ అంటే ఏమొస్తుంది? ఓడి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిన వెక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు ఓడి బార్ వస్తుంది. చూడండి ఏమి ఇచ్చారు? ఓఏ బార్ ప్లస్ ఏబీ బార్ ప్లస్ బీసీ బార్ ప్లస్ సిడి బార్ ఇవన్నీ యాడ్ చేయాలి. ఎలా వస్తుంది చూడండి. యాడ్ చేస్తే ఓడి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఓఏ బార్ ప్లస్ ఏబీ బార్ అంటే మనకి ఏం తెలుసు? ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ అని తెలుసు. ఓకేనా? ప్లస్ బీసీ బార్ అంటే ఏం తెలుసు? ఓసీ బార్ మైనస్ ఓబీ బార్ అని తెలుసు. ప్లస్ సిడి బార్ అంటే ఓడి బార్ మైనస్ ఓసీ బార్. అంతేనా? సో ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? ప్లస్ ఓఏ బార్ మైనస్ ఓఏ బార్ ప్లస్ ఓబీ బార్ మైనస్ ఓబీ బార్ ప్లస్ ఓసీ బార్ మైనస్ ఓసీ బార్. మిగిలింది ఏంటి? ఓడి బార్. అంటే ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఓడి బార్ వాల్యూ వస్తుంది కదా. సో యాడ్ చేయండి. ఏమొస్తుంది? ఓడి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఓఏ బార్ ఎంత ఇచ్చారు? ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ ప్లస్ నెక్స్ట్ ఏబీ బార్ ఏమి ఇచ్చారు? 3i బార్ మైనస్ 2j బార్ ప్లస్ కే బార్ ప్లస్ నెక్స్ట్ బీసీ బార్ ఏమి ఇచ్చారు? ఐ బార్ ప్లస్ 2j బార్ మైనస్ 2k బార్ ప్లస్ నెక్స్ట్ సిడి బార్ ఏమి ఇచ్చారు? 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. ఇవన్నీ యాడ్ చేయండి. ఏమొస్తుంది? ఓడి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బార్ అంటే 1 ప్లస్ 3 4 ప్లస్ 1 5 ప్లస్ 2 7i బార్. నెక్స్ట్ జే ఏమొస్తుంది? కోఎఫిషియంట్ 1 మైనస్ 2 -1 -1 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 2 అంటే ప్లస్ 2j బార్. నెక్స్ట్ కే ఏమొస్తుంది? 1 ప్లస్ 1 2 మైనస్ 2 0 ఇంకేం మిగిలింది? 3k బార్ ప్లస్ 3k బార్. సో మనకు ఓడి బార్ వాల్యూ ఎంత వచ్చింది? 7i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ అంతే.